దేశంలో మన రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో గత 5 సంవత్సరాల్లో అన్ని రంగాల్లోనూ ముందుంది. ఏదైతే సూచనలు చెప్తున్నాయో నీతి ఆయోగ్ తాలూకా వారి తాలూకా విశ్లేషణలో కానీ లేదు ప్రైమ్ మినిస్టర్ అడ్వైజరీ కౌన్సిల్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్లో కానీ ఇది వాస్తవంగా ప్రజల దగ్గర మనం పోయి చూసుకున్నా కానీ సరే పావర్టీ కానీ జీడిపి కానీ లేకపోతే మన స్కీమ్స్ ఎడ్యుకేషన్ కానీ లేదు హెల్త్ కానీ అన్ని పారామీటర్స్ కూడా ఇంతకుముందు 15, 16, 17, 20 స్థానాల్లో ఉన్న ఆంధ్ర రాష్ట్రం ఇవాళ 4, 5 స్థానాల్లోకి ఇవాళ వచ్చింది. కారణం ఏంటి? గత 5 సంవత్సరాలు జరిగిన పరిపాలన తీరు వల్ల ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగింది. దాంతోపాటు ప్రభుత్వం తీసుకున్న పారామీటర్స్ ఏమున్నాయో ఫోకస్డ్గా చేస్తున్న కార్యక్రమాలు ఏమున్నాయో వాటి వల్ల ఈ కార్యక్రమాలు జరిగినాయి అనేది వాస్తవం. ఎందుకంటే యాక్షన్ రియాక్షన్, సింపుల్ యాక్షన్ రియాక్షన్. యాక్షన్ తీసుకుంటేనే రియాక్షన్ ఉంటుంది. తెల్లగా చెప్పగా ఊరుకుంటే ఏమి ఉండదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న రిఫార్మ్స్లో వారు వెల్ఫేర్కి కానీ లేదు ఎడ్యుకేషన్లో కానీ లేదా అగ్రికల్చర్లో కానీ హెల్త్ సంబంధించిన విషయాల్లో కానీ తీసుకున్న ఏవైతే అంశాలు ఉన్నాయో దాని నుంచి ఈ ఆంధ్ర రాష్ట్రం ముందంజలోకి వెళ్ళడానికి అవకాశం అయింది. దురదృష్టం పేపర్లో చూశాను, ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడో నాకైతే అర్థమవట్లేదు. జగన్మోహన్ రెడ్డి ఓ లీడర్, ఆయన ప్రొవైడర్కి వాట్ ఈస్ ప్రశాంత్ కిషోర్ సమాధానం చెప్పు. నేను చెప్తాను. లీడర్ అంటే ఒక ఆలోచనతో దీర్ఘకాలమైన వ్యూహాలతో ఏదైనా ప్రజలకు సంబంధించిన అంశాన్ని దాన్ని ఆలోచన చేసుకుని రిఫార్మ్స్ తీసుకొచ్చి దాన్ని సస్టైన్ చేసేవాడు లీడర్. ఇవాళ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంది అది. నువ్వు చెప్పిన ప్రొవైడర్, నువ్వు చెప్పిన మేనేజ్మెంట్ ఎవరంటే చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు చేసినంత మేనేజ్మెంట్, చంద్రబాబు నాయుడు చేసినంత ప్రోగ్రెస్ ఏమో దాని అంటే అది. అందుకే ఇవాళ గత 5 సంవత్సరాల్లో ఉన్న పారామీటర్స్ కంటే పారామీటర్ పెరగడానికి కారణం అది. ఇవాళ దేశంలో ఉన్న పావర్టీలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆంధ్ర రాష్ట్రం ఏ శాతం ఉండే పావర్టీ ఇప్పుడు ఏ ర్యాంక్ ఉండేది, ఇప్పుడు ఏ ర్యాంక్లోకి వచ్చింది, ఎంత పర్సంటేజ్ ఇవాళ ఉంది. ఇవాళ ఎడ్యుకేషన్ వచ్చి దేశంలో ఇవాళ కేరళను మించిపోయిన ఆంధ్ర రాష్ట్రం మించిపోతున్న నేపథ్యం వాస్తవా కాదా? లేదు జీడిపి తీసుకుంటే 16వ స్థానంలో ఉంది, ఈరోజు 4వ స్థానంలో జీడిపి ఆంధ్ర రాష్ట్రం వచ్చింది. లేదా వాస్తవం కాదా? అవునా? ఇవన్నీ ఎలా వస్తాయి? పాత్రలపై మంత్రాలు వస్తాయా? లేదు చంద్రబాబు నాయుడు మేనేజ్మెంట్ చేసుకుని వస్తాయా? నువ్వు ఏదైనా చంద్రబాబు నాయుడు తాళం కొట్టుకోవాలనుకుంటే కొట్టుకో, మాకు అభ్యంతరులే. ఆయన ముందు చంద్రుడిని పొగుడుకో, కానీ భాష మీద మాత్రం ఉండాలి. చెప్పు, కానీ ఏమనుకుంటున్నాను ఉద్దేశంలోను? నీకు ప్యాకేజీ సెట్ నీకు నీ మాట వింటే వాళ్ళు చంద్రులు చంద్రులు. ఆయన బీహార్లో వచ్చి పాత చేసి బీహార్ పరిపాలిస్తానని బయలుదేరాడు కదా.
జనం తమ్మాయికి పొందారా ఇలాంటి వాళ్ళని పెట్టుకొని ఏమో అనుకోవడానికి? ఇందుకు బయట పొమ్మన్నారు అక్కడ నుంచి. చెప్పడం ఈజీ, చేయడం కష్టం, ఆచరించడం కష్టం. మన జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తారో అదే ఆచరిస్తారు. అదే అతను ఉన్న కఠోరమైన దీక్షతో చేస్తారు. అదే అతను ఉన్న బ్యూటీ, కమిట్మెంట్. అందుకే ఇవాళ రాష్ట్రం ముందుకు చేసింది. ఇది వాస్తవంగా చెప్పనండి ఎవరైనా సరే. నేను అయిపోయిన తర్వాత మీరైనా అడగండి, మీరైనా ఆలోచించుకుని చెప్పండి. మీ పత్రికా సోదరులు ఎలాగా మీ 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 మేనేజ్మెంట్ మీ ఫోన్లు వస్తాయి కదా, దాంట్లో మెసేజ్ చూసి అడగండి నన్ను, నేను చెప్తాను. వాట్ ఇస్ దిస్? ఎవడు పడితే అది వచ్చి మాట్లాడడం, అది వచ్చి పేపర్లో ఫ్రంట్ పేజీలో వచ్చి వేయడం, అది నాన్సెన్స్. ఇది లీడర్ అంటే ఒక స్థైర్యం, లీడర్ అంటే ఒక ధైర్యం, లీడర్ అంటే ఒక భరోసా, ఓటేసే వాటర్కి. అది జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు ఇవాళ రాష్ట్రంలో. అంతేగాని లీడర్ అంటే ఒక మాయ, లీడర్ అంటే ఒక మేనేజ్మెంటు, లీడర్ అంటే ఒక మోసం కాదు. అది చంద్రబాబు నాయుడు. సో ఇవాళ ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో ఎనీ ఇష్యూ కంపేర్ దెన్ ద లాస్ట్ 5 years చూసుకోమండి. లేదు చంద్రబాబు నాయుడు పరిపాలించిన ఆ సమయంలోనూ, ఆ తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి తాలూకా సమయంలోనూ ఇండికేటర్స్ చూసుకోమండి. దేంట్లో ఎక్కువ ఉన్నది? ఏంటిది? చాలా తప్పు. ఏదైనా ఒకరి మీద అభిమానం ఉంటే ఇంకోలో చూసుకో. అంతేగాని ఈ మధ్యవర్తి ఇలాంటి ఇచ్చి ఏదో మ్యానిపులేట్ చేద్దాం అనుకుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏదో నీకు బీఆర్ఓ సీక్రెట్ పొమ్మన్నారు, ఇక్కడ వచ్చి ఏదో నీ మాట వేస్తారనుకుంటే పొరపాటు. అబ్సల్యూట్లీ దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ భాషని అభ్యంతరం తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు మధ్యవర్తులు చేసి వాళ్ళ పంచని వీరి పంచని తిరిగి వాళ్ళతో వీళ్ళతో టైపులు కావాలని కోరుకొని మేనేజ్మెంట్ చేసుకొని ఉన్న వ్యక్తి కాదు, రియల్ లీడర్. సో అందుకే మన రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయన దర్శిస్తున్నారు. అందుకే ఒక్కడే ఒంటరిగా చెప్తున్నాడు, నాకు మీ ఇంట్లో మంచి జరిగితేనే, మీరు నన్ను నమ్మితేనే నాకు ఓటు ఇవ్వండి. మీకేం నష్టం జరిగితే, మీకేం నేను కష్టం చేశానుకుంటే నాకు వద్దని చెప్తున్న నాయకుడు ఎవరు ఉన్నాడు దేశంలో? నేను తిరుగుతున్నా కదా ప్రశాంత్ కిషోర్, తెలియదా నీకు? చెప్పించి అవుతానన్నమాట. ఎక్కడికి వెళ్తుందో ఇకపోతే ఈ రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ దేశంలో వచ్చి వాళ్ళ అధికారం ఉంది. నిన్న చూశాను నేను, ఓ 25 మంది పేర్లు, ఆఫీసర్ల పేర్లు, ఐపీఎస్ ఇది సివిల్ సర్వీస్ ఆఫీసర్స్ పేర్లని వాళ్ళు మార్చేయాలి. ఎక్కడికి వెళ్తుంది ఇది? స్పెసిఫిక్గా ఏ ఒకటైనా ఎవరైనా తప్పు చేశారని వాళ్ళు వేరే చూపెట్టి రాయడం తప్పు కాదు ఎలక్షన్ కమిషన్. కానీ బంచ్ ఆఫ్ అంటే ఏం ఉద్దేశం? మీరు పోనీ అలాగే వాలంటీర్లు మేము రాశారు, వెళ్ళి గోతులో పడ్డారు, మళ్ళీ తిరిగి దాన్ని సరిదిద్దుకోవడానికి రోజుకు ఒక ఐటమ్ రాస్తున్నారు. ఇది ప్రభుత్వమే చేస్తుందని రాసింది నువ్వు. ఆ పెన్షన్ 10 కూడా పెన్షన్ కింద చేసింది చంద్రబాబు నాయుడు అని అండుకో, మళ్ళీ తిరిగి బయటకు వచ్చి దాన్ని నా కింద పడి మీద పడడానికి నానా బాధపడతాం. ఇవాళ ఏంటి అమ్మన్నాడు, ఏం చేసాం? మళ్ళీ ఐపీఎస్ ఆఫీసర్. ఆ ఆఫీసర్లు జగన్మోహన్ రెడ్డి వచ్చి వాళ్ళని అపాయింట్ అయ్యారా? వాళ్ళ సర్వీస్ వచ్చి జగన్మోహన్ రెడ్డి కంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చేసిన ఆఫీసర్లే కదా అందరూ. మరి నీ
నీ పట్ల అంత అంకితభావం లేకుండా జగన్మోహన్ రెడ్డి పట్ల అంత అంకితభావం ఉన్నది కారణం ఏంటి? ఇప్పుడు ఈ సోకాళ్ళు చేసిన వాళ్ళందరూ మీ దగ్గర కూడా పర్సనల్ సెక్రటరీలు, మీ దగ్గర కూడా సెక్రటరీలు, మీ దగ్గర కూడా చేసిన అధికారులే కదా వీళ్ళది కొత్తగా కొన్ని వాలంటరీ వ్యవస్థ వచ్చింది, సెక్రటరీ వ్యవస్థ వచ్చింది, అది జగన్మోహన్ రెడ్డి క్రియేట్ చేశారు కాబట్టి ఆయనకి ఈ లాయల్గా ఉంటారు అని అనుకున్నామంటే ఏదో ఎక్కడో నిజమే అనుకోవడానికి అవకాశం ఉంది. కానీ సివిల్ సర్వీస్ వ్యవస్థని ఎంత చులకంగా చూస్తే, వ్యవస్థను చులకంగా చూడడం బాగున్నా దానికి వచ్చి కొన్ని పత్రికలు వచ్చి ఈరోజు పుంకాలుగా రాయ ధర్మం అది వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బకొట్టడం, వీళ్ళు అయిపోతారు. వీళ్ళు ఎప్పుడు వచ్చారు? వీళ్ళు ఎప్పుడు వచ్చారు చెప్పండి? వీళ్ళు ఈ టైంలో అయ్యారా? అంతకుముందు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పనిచేశారు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పనిచేశారు, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పనిచేశారు, రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి పనిచేశారు, రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి పనిచేశారు, మళ్ళీ అంతకుముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పనిచేశారు. అవునా కదా? మరి ఏంటి ఎంతో పని చేయండి. ఈనాడు పేపర్ని అడుగుతున్నాను, ఇక్కడ పత్రికా సోదరి ఈనాడు ఉంటారు, ఈటీవీని ఈటీవీ ఉంటారు. ఒక నేను చెప్పి మీ మేనేజ్మెంట్ చెప్పండి, ఒక లెటర్ చంద్రబాబు నాయుడు రాయమనండి, అదే మన బీజేపీ అధ్యక్షులలో ఏమనంటే భారతదేశీ రీజనల్ మేనేజర్ ఉంటారు, వాళ్ళందరికీ ఎలక్షన్ డ్యూటీ అప్పచెప్పియండి, ఒక్కో జిల్లాకు ఒక్కొక్కరికి అప్పచెప్పి వాళ్ళతో చేయించమనండి. భారతదేశ టీం వేసి మనండి ఉంటారు కదా, భారతదేశీ వాళ్ళ పనిచేస్తూ ఉంటారు కదా రీజనల్ మేనేజర్లు, బ్రాంచ్ మేనేజర్ వేసి మనండి. ఇందుకు ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు అది చూసుకుంటారు ఒక్కో జిల్లా కింద. చెప్పండి బ్రదర్, మీ మేనేజ్మెంట్ చెప్పండి. సర్దార్ గారు ఇంత ప్రశ్న పెట్టారు, ఇలా చెప్పారు, మన భారతదేశంలో వేస్తే బ్రహ్మాండంగా చేస్తారు మీకు అది జనం నీటి తీసి కొట్టేస్తారు తప్పు చేస్తే. ఎలక్షన్లో ఎలాగుండదు తెలుసు కదా, ఒక బూత్లో తప్పు జరిగితే ఆ ఊళ్ళో టింగ్ ఎలాగుండదు తెలుసు కదా, వాటిలో ఎలాగుండదో తెలుసు కదా. దయచేసి చూడమండి, రాయమండి లెటర్ని. వాళ్ళ ప్రభుత్వం ఏమైంది లేదా ఆ హెరిటేజ్ ఇసిమండి, బీజేపీ అధ్యక్షులు రాయమండి, వీళ్ళందరితో చేయిద్దామను వీళ్ళు ఎందుకని చెప్పేసింది. హెరిటేజ్ మనకు తెలిసేస్తే సరిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతున్నాము? ఏదో స్పెసిఫిక్గా తప్పు జరిగితే 1, 2, 3 ఏదో వీళ్ళు పర్టికులర్గా ఇదని చెప్పు ఓ 25 మంది, 25 మంది, 50 మంది ఏంటిది? అంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ మీద ఎవరికి బిలీఫ్ లేదు, అధికారులు మీ మీద నమ్మకలేదు, మీకు అధికారుల మీద నమ్మకం లేదు. మాకు అందరూ ఉంది రాష్ట్రంలో, ఎక్స్వైజెడ్ లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేసిన అధికారులు అందరూ ప్రభుత్వ అధికారులు. ఒక విషయాన్ని దయచేసి ఇప్పుడు గవర్నమెంట్ ఇది సందర్భమైన సమయం కాకపోయినా ఒక నిమిషం టైం తీసుకుంటాను ఎక్కువ. నేను మొదటిగా నీ మంత్రి క్యాబినెట్లోకి మొదటి క్యాబినెట్ మీటింగ్ గౌరవ రాజశేఖర మంత్రివర్గంలో అప్పుడు వెళ్ళి కూర్చున్నా. సెక్రటరీ సిఎస్ చెప్పారు, ఓ ప్రెజెంటేషన్ ఇస్తున్నాం చూడండి మీ అందరాన్ని. ఏంటి ఆ ప్రెజెంటేషను? అప్పుడు జలకి 40 లక్షల ఎకరాలకి సముద్రంలో టీఎంసీ వాటర్ వచ్చి వృధాగా పోతుంది, దాని అంతటినూ మీరు దీనికి ఏ రకంగా దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు, 20 లక్షల ఎకరాన్ని అలాగే పండించుకోవచ్చు అనేది ఈ జలయజ్ఞ ప్రాజెక్టులో ఆ రోజు వేశారు. అందరూ వచ్చి ఇవన్నీ ప్రాణోత్సవం వల్ల ఈ పోలవరము మన తోటపల్లి అన్నీ ఉన్నాయి చూపెట్టారు. అది ప్రెసిడెంట్ అయిపోయింది దివాకర్ రెడ్డి గారు మంత్రి, ఆయన కూడా క్యాబినెట్, ఆయన ఒకటే క్వశ్చన్ ఇస్తాడు, ఏమని ఏం సార్ మీరు మొన్న కూడా చీఫ్ సెక్రటరీ కదా చంద్రబాబు నాయుడు దగ్గర,
మరి మీరు ఎందుకు ఆయనకెందుకు ఈ సజెషన్ ఇవ్వలేదు? మీరు ఇచ్చి ఆ ప్రాజెక్ట్ కట్టించుంటే ఈ పాటికి బ్రహ్మాండం ఉండేది కదా. 180% మంది వ్యవసాయం ఆధారపడిన మన రైతులందరికీ బ్రహ్మాండంగా పంట ప్రొడక్టివిటీ పెరిగేది కదా, రైతాంగం బాగుండేది కదా అని అడిగాడు. సిఎస్ మానకంద గారు చెప్పారు, ఎస్ మంచి క్వశ్చన్ ఇస్తారు సార్, సబ్మిషన్ సార్ నాకు 1 minute టైం ఇవ్వండి అని ముఖ్యమంత్రిని అడిగి చెప్పాడు. సార్ ప్రజాస్వామ్యంలో ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు జరుగుతుంటాయి. ఈ డెమోక్రసీలో 5 సంవత్సరాలు ఎన్నికలు జరిగితే ప్రజల ఆకాంక్షతో ప్రభుత్వాలు వస్తాయి. మీరు ప్రజలకు ఎన్నో వాగ్దానాలు చేస్తారు, దాంతో పాటు మీ ఆస్పిరేషన్స్ ఉంటాయి. ఈ రకంగా చేస్తే బాగుంటుంది, ఈ రకంగా చేస్తే బాగుంటుంది. ఆ విషయాలు మాకు మీరు చెప్తారు, మాతో షేర్ చేసుకుంటారు. మేము వాటికి రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా దానికి వచ్చి ప్లాన్ తయారు చేసి మీకు ఇస్తాం. రాజ్యాంగాన్ని కానీ చట్టాన్ని కానీ డివైడ్ అవ్వకుండా ఇస్తాం. ఎందుకంటే ఏ చట్టం కూడా రాజ్యాంగ స్ఫూర్తితో ఉండాలి, చేస్తాం తప్ప మా ఆలోచన మాకు ఉండదు. కాబట్టి ఆ రోజు ఉన్న చంద్రబాబు నాయుడు ఈ ట్యాంక్ బండ్ ఎలా బాగు చేయాలా, ఈ పక్కన ఉన్న మొడపాటికి నాకు కట్టాలని అడిగాడు. ఆయన చూపెట్టాం, అది బ్రహ్మాండం తయారు చేస్తాం. చూడండి బయటికి వెళ్ళి. ఇవాళ రాజశేఖర గారు వచ్చారు, మాకు అలా కాదు, మాకు వ్యవసాయం మీద మాకు ప్రత్యేక ఫోకస్, మాకు ఈ నీరు వదలిపోతుందని మనం చదువుతున్నాం, తెలుసుకుంటున్నాము, మరి దీన్ని ఏ విధంగా డెవలప్ చేయాలని ఆయన అడిగాడు. దానికి యాక్షన్ ప్లాన్ తయారు ఇచ్చాం. మీ నాయకులు మీ తాలూకా నాయకత్వం వచ్చి మీ క్యాబినెట్ మేము మీ నిర్ణయం, మేము అది ఇంప్లిమెంట్ దానికి తయారు చేసి ప్రణాళిక తయారు చేసి ఇంప్లిమెంట్ చేయడం మార్చేయం. అది సివిల్ సర్వీస్ అంటే. అది పోయి చంద్రబాబు నాయుడు విధం లేదు. ఆ దౌర్భాగ్యం 5 సంవత్సరాలు కదా, 5 సంవత్సరాలు వచ్చి అది అంతసేపు వెళ్ళి అమరావతి అనుకునే ఆ భూములు ఎలక్కొట్టియాలా, ఆ భూములు ఎలక్కొట్టియాలా, ఆ సమాచారం ఏం న్యాయం చేయాలా, ఎలాగానికి బలోపేతం చేయాలా, ఆయన ఎలా బలోపేతం చేయాలని ఆయన చూసుకున్నాడు. జగన్మోహన్ వచ్చారు, నాకు సమాచారం కాదు, నాకు అమరావతి కాదు ముఖ్యం, రాష్ట్రం అంతా నాకు ముఖ్యం. అందుకు ఆయన విజయం చెప్పాడు, ఈ రాష్ట్రంలో పేద ప్రజల తనకి ఒక ధైర్యం ఇవ్వాలి అని సంక్షేమం పెట్టాడు. ఎడ్యుకేషన్ అనేది సిస్టమ్ డెవలప్ చేస్తే ఈ దేశానికి ఇది అసెట్ అవుతుంది, రాష్ట్రానికి ఇది పెట్టుబడి అవుతుంది, ఇది వెల్ఫేర్ కాదు అని చెప్పి దాన్ని నమ్మాడు ఆయన. ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాడు, టీచర్స్ లో బిల్డింగ్ కెపాసిటీ పెంచాడు, డిజిటలైజేషన్ చేశాడు. ఇవాళ గవర్నమెంట్ కాంపిటీషన్ లో మన విద్యార్థికి వచ్చి సస్టైన్ అయ్యేటట్టు కింద నుంచే ఫౌండేషన్ నుంచే ఇవాళ ఏర్పాటు చేశాడు. ఈయన ఆరోగ్యానికి సంబంధించి ప్రతి జిల్లాకి ఒక మెడికల్ హాస్పిటల్, ఒక సూపర్ స్పెషాలిటీ ఉండాలని ఆ కార్యక్రమం చేశాడు. రైతు భరోసా కేంద్రం తీసుకొచ్చాడు, రైతులకు బలోపేతం చేస్తూ వాళ్ళకి అన్ని కూడా డోర్ స్టెప్కి తీసుకెళ్ళాలని చేసి ఆ కార్యక్రమం చేశాడు. ఆయన ఆలోచన అది. చంద్రబాబు నాయుడు ఆలోచన అమరావతి, దోపిడీ, సామాజిక బలోపేతం, ఇది ఆయన ఆలోచన. దానికి తగ్గట్టు అధికారులు వచ్చి దానికి తగ్గట్టు 1,20,000 కోట్లకి ఇచ్చి ఒక ప్రణాళిక తయారు చేసి అమరావతికి ఇచ్చారు. అది 20 సంవత్సరాలు తయారవుతులకు 15 సంవత్సరాలు అవుతుంది. అది ఒక 5 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు అయిపోద్ది. అప్పుడు రాష్ట్రం మొత్తం అంతా కూడా దోచి వచ్చని ప్లాన్ చేశారు. చంద్రబాబు వచ్చి మన జగన్మోహన్ రెడ్డి చాలా కాదు, మనంతా చాలా పావుడితోని మన తాలూకా ఇది పర్ క్యాపిటా చాలా తక్కువగా ఉంది, ఈ పర్ క్యాపిటా పెంచాలి. 1,50,000 కాదు, మన నేషనల్ యావరేజ్ దాటి దగ్గరికి వెళ్ళాలని ఇప్పుడు 2,20,000 వచ్చింది పర్ క్యాపిటా. ఎందుకు అది ఆయన వచ్చేసాడు. ఇది వస్తుంది కాదు చెప్పండి, నేను చెప్తున్నా అబద్ధాలా? అది నాయకుడు తాలూకా విజన్ బట్టి ఉంటుంది. ఆయన చంద్రబాబు నాయుడు విజన్ అది దోపిడి, జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇది ప్రజా సంక్షేమం. కాబట్టి ఈ కార్యక్రమం చేశాడు. ఈ మధ్య వస్తుంది అని ఈ ప్రశాంత్ కిషోర్ గారు చిన్న చిన్న సన్నాయి నొక్కులు
వాడికి తెలుసు. ఏం తెలుసు కదా నువ్వు అర్థం లేదు మేనేజ్మెంట్ తప్ప. నువ్వు మా దగ్గర పనిచేసిన 5 సంవత్సరాలు నువ్వు ఏం చేసావు మాకు తెలుసు. మాకు ఎలాంటి ఐడియాలు ఇచ్చావు, నీ ఐడియాల్ని 100% అవలంబిస్తే ఎప్పుడు అయిపోతాం. మాకు కూడా విజన్ ఉంది కాబట్టి, మాకు ఆలోచన విధానం ఉంది కాబట్టి. అని 2సారి వచ్చిన బాబు నీకు సెలవు, నమస్కారం బాబు, బై బై సీ అని చెప్పాం. నేను చెప్తే కదా నువ్వు వాడికి వెళ్ళావు, నాకు అక్కర్లేదు అనుకుంటేనే. వాస్తవం కాదా? మనస్సాక్షిగా నీ మనస్సాక్షి తెలుసు, మా మనస్సాక్షి తెలుసు. ఎందుకు ఇవన్నీ లేబర్ డెఫినేషన్ తెలియదా మాకు? ప్రొవైడ్ వాట్ మ్యాన్ ప్రొవైడ్ ఏంటి? ప్రొవైడ్ దేని ప్రొవైడ్? చంద్రబాబు ప్రొవైడర్, మ్యానిపులేటర్, మేనేజ్మెంట్. కాబట్టి లీడర్లు అనుకునే వాళ్ళు మా నాయకత్వం వహిస్తున్నప్పుడు దీర్ఘకాలం ప్రయోజనాలు, దీర్ఘ ఆలోచనతో ఉంటే ఆ వ్యవస్థ కానీ ఆ ప్రభుత్వాలు కానీ బాగుపడతాయి. కుటుంబంలో మనం బాగున్నామనుకో, బాగుపడాలంటే మనం స్టేబులైజ్ చేసుకుంటూ అవుతుంది. ఇవాళ వచ్చి అప్పులు తెచ్చారు అంటున్నారు. మరి అప్పులు తెచ్చిన 4,000 రూపాయలు బ్యాంక్ ఎక్కడి నుంచి ఇస్తావు? 5,000 రూపాయలు బ్యాంక్ ఎక్కడి నుంచి ఇస్తావు? 6,000 రూపాయలు బ్యాంక్ ఎక్కడి నుంచి ఇస్తావు? ఏ రకంగా సృష్టిస్తావు? నీకు అనాదిగా నువ్వు ఈ స్టేట్ ఉమ్మడి రాష్ట్రంలో మన తాలూకా రెవెన్యూ స్థాయి గ్రోత్ చూసుకుంటే మ్యాక్సిమం 10 to 15% కదా. ఎప్పుడైనా 200 శాతం పెరిగిందా? ఈ మధ్యలో 2 సార్లు కోవిడ్ వచ్చింది. లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అంత కోవిడ్ వచ్చినా ఒక్కరిని కూడా తీరిపోకుండా అంత ప్లాన్ చేసుకుని ఆ కార్యక్రమం చేశాడు. ఎక్కడైనా పబ్లిసిటీ వచ్చిందా? ఆయన పరిగెట్టాడా? ఆఫీస్లో కూర్చొని డైరెక్షన్ ఇచ్చే అధికారులతోనే మాతో పని చేయించాడు ఆయన. అది లీడర్షిప్. లీడర్ కాదండి అలాగా. ఈ కార్యక్రమాలు ఇదంటే ఇది అమరావతి అంటే అయిపోతుంటే అది ఆదాయం 1,00,000 కోట్లు వచ్చేస్తుంది. ఎలాగొచ్చేస్తుంది? అవిటీస్ మేము చెవులో పోగొట్టుకున్నామా? రాష్ట్రంలో 10,000. హైదరాబాద్ వచ్చిందండి. హైదరాబాద్ ఎప్పుడు పుట్టిందండి? ఎన్ని వందల సంవత్సరాలు అయింది హైదరాబాద్? విశాఖపట్నం ఎప్పుడు పుట్టింది? ఎన్ని వందల సంవత్సరాలు, ఎన్ని 10 సంవత్సరాలు విశాఖపట్నం పుట్టి? వీటికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొద్దిగా వాల్యూ చేస్తే ఆటోమేటిక్గా నీకు రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఎలాగైపోతుంది? చిన్నపిల్లలకి ఏదో పాలు తాగుతుండదు చెప్పేమో నమ్మారు. ఒకసారి అమ్మ ఈ ఆంధ్ర రాష్ట్రం వచ్చి అప్పుడే పుట్టిన బిడ్డ నేను తాగేసాను నిజం అనుకున్నారు. అంతమంది మోసపోయారు, మళ్ళీ అందుకే చీకొట్టారు. రేపు ఎన్నికలు అయిపోతే మొత్తం తుడిచిపెట్టిపోద్ది. మళ్ళీ చెప్తున్నాను, దయచేసి అధికారులతో ఆత్మస్థైర్యంతో మనం వద్దు. ఎందుకంటే 2 నెలలు పోయిన తర్వాత మళ్ళీ వాళ్ళే అధికారులు ఇక్కడ లేదా బీహార్ నుంచి చేసుకుంటారు ఎన్నికల ఆఫీసర్ని, లేకపోతే పరిశ్రమ చేస్తారా, చెన్నై నుంచి చేస్తారా? ఎవరైనా ఇక్కడ పనిచేసి ఉంటారు కదా. లేదంటే హెరిటేజ్ నుంచో రామోజీ దీన్ని ఇందో చెప్పాను కదా మీకు, చిట్ ఫండ్ నుంచి వేసేయాలి, భారతదేశం నుంచి వేసేయాలి. అది రాసి మా తల్లి అలా రాసి 2 వేసి ఉండింది. ఓ రాయమ్మ నీ మాట వింటారు కాబట్టి ప్రధానమంత్రి గారు రాసి వాళ్ళ రాసి పర్వాలేదు. అప్పుడు ఒకరు ఇద్దరు పాయింట్అవుట్ చేసి ఇది తప్పు అని చెప్తే డెఫినెట్గా ఎలక్షన్ ఏ నిర్ణయం తీసుకుని ఉపయోగ చేస్తారు, చేయాలి. ఇది ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ నేను నో అనడానికి వీలు లేదు. అభిప్రాయం చెప్పడం వరకు అభిప్రాయం చెప్పడం తప్పు కాదు అని జస్టిస్ చెప్తే ఆ విషయం చెప్తామని మమ్మల్ని పిలిచాను. దయచేసి ఓకేనా? ఒకరితో ఇదో మైక్ ఇస్తాను, ఒకరితో ఒకరు ఆయన సార్ ఆయన ఏదో ఆతులు పోతున్నాడు. ఆయన ఓపెనింగ్ బ్యాట్స్మెన్ ఆయన
ఇప్పుడు మీతో దగ్గర పని చేసుకున్నప్పుడు ప్రశాంత్ కిషోర్ చాలా మంచోడు. ప్రశాంత్ కిషోర్ వల్లే మీరు అధికారంలోకి వచ్చారని చెప్పి ఆయన్ని అప్రిషియేట్ చేసిన పరిస్థితులు కూడా మీరున్నాయి. ముఖ్యమంత్రి గారు మీరు కాదు, మీరు ఎక్కడైనా ఈయన మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యానని చెప్పి చెప్పి ఎక్కడ వెళ్ళిపోతాను. పోనీ ఇప్పుడు సార్ మీరు అనేది తెలుగుదేశం వాళ్ళ ఆరోపణ ఏంటంటే మీరు ఇప్పుడు వాళ్ళు ఏదో డబ్బులు ఇచ్చి వాళ్ళతో చెప్పించారు అనుకుంటే ఇండియా అంటే వాళ్ళకే సన్నాయి నొక్కుతున్నారు అంటే వాళ్ళు అంటున్నారు ఇండియా టుడే వాళ్ళకి ఇచ్చి మీరు డబ్బులు ఇచ్చి ఇప్పుడు సర్వేలు చేయించుకుంటున్నారు. మీరు అడిగిన క్వశ్చన్ నాకు అనిపించలేదండి. మీకు కావాల్సిన ప్రశ్న ఏంటి? ఇండియా టుడే ఒక పేపర్ అని చెప్పుకుంటారు మీరు. ఇండియా టుడే, ఆంధ్రజ్యోతి, ఈనాడు ఇవెందుకు అలా ఆరోపణ దయచేసి చెప్పండి. మీరు కూడా పత్రిక ఆ పేరు ఎత్తుకుంటే 4 మంది తెలుస్తారు. రెండు కాదు కాదు సార్. ఒకసారి ముగ్గురు ఐఏఎస్ క్వశ్చన్ ఎప్పుడు కూడా దయచేసి మీరు చాలా సీనియర్ మీ అందరూ, ఎందుకంటే లైవ్ అవుతుంది. మీ ప్రశ్న ప్రజలకు కూడా చూస్తారు. ఇదే జరుగుతున్నా ఏంటి ఇతను సమాధానం చెప్తాడు అని నేను చెప్పడానికి తయారుగా ఉన్నాను. నెక్స్ట్ ఏ క్వశ్చన్ అడిగిన సార్ ముగ్గురు ఇప్పుడు ఇంత గమనం చెప్పకపోతే మేమేం చెప్పినా మేమెప్పుడు కూడా మా ముఖ్యమంత్రి ఇతని వల్లే అధికారానికి వచ్చి ఎక్కడ చెప్పలేదు. ఏమైందా? ఈయన కూడా మనకు పనిచేస్తాడని ఆయన చేతి చూపెట్టాడు ముందు. ఆ తర్వాత రాను ఆయన తాలూకు విద్యా బాధలు ఆయన ఎత్తుబాధలు చూసాము. బాబు చాలనుకుని ఊరుకున్నాం. రెండోది, ఇండియా టుడే ఏం చూపెట్టిందో ఏం చేసిందో మీరు వాళ్ళు చూసుకోండి. అది మాకు సంబంధమైన విషయం. దయచేసి అది చెప్పండి. ముగ్గురు ఐఏఎస్లు 5గురు ఐపీఎస్ల యొక్క నివేదిక తెప్పించుకున్న తర్వాతే ఎలక్షన్ కమిషన్ వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే అది వార్తగా రాస్తే అది మీకు తప్పైందా? కాంతి రాణా విజయవాడ కమిషనర్ ఇప్పుడు మీడియాలో సార్ నేను మీ ముందే నేనేమన్నాను? ఎవరో 2-3 మీద మీరు స్పెసిఫిక్ గా రాయిస్తే ఎలక్షన్ మీద తీసుకుని నిర్ణయాన్ని కట్టుబడి అందరూ ఉండాలి అన్నాను. నేను అనలేదు. నువ్వు ఆలస్యంగా వచ్చావు, నువ్వు ఫాలో అవ్వలేదు. అవ్వకుండా మాట్లాడతా. నేనేం చెప్పాను? బంచ్ 25 మంది మీద ఈ రకమైన ఆరోపణ చేయడం తగదు. అది వ్యవస్థ తప్పు. ఈ రాష్ట్రంలో 28, 29 మంది, 30 మంది గత ఈ రోజు వాళ్ళేమీ అపాయింట్ అవ్వలేదు. గత ప్రభుత్వాల నుంచి 15 మంది ముఖ్యమంత్రి పనిచేశారు. ఎవరు ఒకరైతే ఉంటే రాయండి, తప్పు కాదు. మీ ఇష్టం. వాళ్ళు ఎదురు చేసుకుంటే ఎలక్షన్ నిర్ణయం తీసుకుంటే అందరూ భద్రంగా ఉండాలి అని చెప్పాను తప్ప నేనేమి మాట్లాడలేదే. తప్పు సార్. మీరు ఫాలో అవ్వలేదు. అమరావతి భూముల్లో చంద్రబాబు అవినీతికి పాల్పడితే మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖపట్నం కేంద్రంగా ఎన్సీసీ ల్యాండ్ కూడా మీరే క్లియరెన్స్ ఇచ్చారు. మున్సిపల్ మంత్రిగా దస్పల్లా హిల్స్ ఇచ్చారు. మీరెళ్ళ వలస విఎఫ్సిసి 22,000 కోట్లు టోటల్ గా విశాఖ జిల్లా. ఎన్ని కోట్లు నాకు తెలియదు కానీ ఏపీఐఎస్ నాకు ఎన్ని కోట్లు తెలియదు కానీ ఒక్కొక్కటి చెప్తాను. అన్ని నా బుర్రలో జ్ఞాపకం కానీ ఎన్సీసీ ల్యాండ్ ఎన్ని కోట్లు నాకు తెలియదు కానీ ఎందుకు నేను వచ్చిన తర్వాత ఏం చేస్తానంటే ఏదైతే తెలుగుదేశం పార్టీ జీవో ఇచ్చిందో ఎన్సీసీ ల్యాండ్కి ఒక జీవో ఇచ్చింది ఏంటి, అలాగే నాది ఢిల్లీ అంబులెన్స్ ల్యాండ్ వచ్చి వాళ్ళకి డబ్బు వెనక్కి ఇచ్చేయాలి, ఆ ల్యాండ్ తీసుకోవాలని జీవో ఇచ్చింది. ఆ రెండు ఇంప్లిమెంట్ చేశాను. ఎన్సీసీ ల్యాండ్ వచ్చి వాళ్ళకి ఇచ్చాము, అంబులెన్స్ ల్యాండ్ వచ్చి వాళ్ళ డబ్బాలకి ఇచ్చి ల్యాండ్ వచ్చి వెనక్కి తీసుకున్నాము. రెండు ఇంప్లిమెంట్ చేశాను. మా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలుగా ఆ జీవోని ఎగ్జామ్ చేశాను. ఇది చేద్దాంలే పర్వాలేదులే అనుకున్నాను, చేశాను. అవి చెప్పు నేనే చేశాను. ఎస్, నేనే మంత్రిగా తొందర పెట్టాను, క్యాబినెట్లో పెట్టి నిర్ణయం తీసుకున్నాను. నేనే ఇనిషియేట్ చేశాను. నో అన్నే నాకు తెలియదు అన్నే. చెప్పండి. అంబులెన్స్ ని తీసుకోవాలని చెప్పి వాళ్ళకి ఒడ్డీతో చెల్లిని తీసుకోవాలని ఇచ్చారు జీవో చంద్రబాబు నాయుడు.
ఎన్సీసీ ల్యాండ్ కూడా నేను ఈ డబ్బు కట్టించుకొని తీసుకోవాలని ఇచ్చాడు. రెండు చేశాను. అది డబ్బు కట్టించుకుని ల్యాండ్ వాళ్ళకి ఇచ్చాను. ఆ జీవో వాళ్ళ డబ్బాలకి ఇచ్చేసి ల్యాండ్ యాక్ట్ తీసుకున్నాను. ఇంకేంటి తప్పేటి ఉంది? చెప్పండి, తప్పేటి ఉంది? సార్ ఇప్పుడు 25 మంది ఐపీఎస్ ఆఫీసర్లు ఐఏఎస్లు అన్నారు కదా సార్. రాష్ట్రంలో 140 మంది పైగా ఐపీఎస్లు ఉన్నారు. అందులో కొద్దిమంది మీద ఆరోపణలు పత్రికల్లో కానీ ఎవరైనా మోరల్గా అంటే మోరల్గా దెబ్బతీసే ఆరోపణలు కాదు, పేపర్లో రాస్తున్నారు, లేకపోతే ఎవరో ఆరోపణ చేస్తున్నారు. కానీ ఎవరికి లేనిది ఆ 25 మంది ఎందుకు మమ్మల్ని అనుకుంటున్నారని అన్వయించుకుంటూ కంప్లైంట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక్క నిమిషం. అందులో అసోసియేషన్ ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ ఎవరు అనుమతి లేకుండా ఒక ఎగ్జిక్యూటివ్ మెంబరు మా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తున్నారు అని చెప్పి 25 మంది తరఫున ఒకళ్ళతో పుచ్చుకున్నాడు. దాన్ని మీరు కూడా సమర్థించడం. అంటే వ్యక్తుల గురించి నేను మాట్లాడను, నాకు వ్యక్తులతో సంబంధం లేదు. ఒకవేళ అసోసియేషన్ దానికి ఏమి ఇస్తే ఆయన అసోసియేషన్ తొలగించేస్తే వాళ్ళే తొలగించుకుంటారు. మధ్యలో నాకెందుకు? మధ్యలో నేనేమండి? అసోసియేషన్లో వాళ్ళ నామ్స్ అనుకుంటే వాళ్ళ రూల్స్ అనుకుంటే వాళ్ళు నువ్వు చేయడానికి వీలు అంటే వాళ్ళు తొలగించుకుంటారు అతన్ని. కానీ చూసే వాళ్ళకి ఎలాగుంది? ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి అందరూ జగన్మోహన్ రెడ్డి గారు నియమించారు కదా, 15 మంది ముఖ్యమంత్రి పనిచేశారు కదా, వ్యవస్థ వచ్చిన దగ్గర నుంచి. అప్పుడు లేని ఈ రకంగా ఆపాదన తప్పు కదా. గత ఎన్నికల్లో కూడా వాళ్ళ అధికారులు రాలే కదా. మరి వాళ్ళ ప్రభుత్వం నుండి వాళ్ళకి వచ్చి ఇంగ్లీష్గా చేస్తారు అందరూ. నేను అందుకే చెప్పాను, సివిల్ సర్వీస్ తాలూకా కర్తవ్యం ఏంటనేది నాకు మోహన్ గాంధీ గారు చెప్పింది. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ సీఎస్గా మొదటి రోజు క్యాబినెట్లో మాకు జరిగిన డిస్కషన్ జ్ఞాపకం వచ్చి నేను ముందు చెప్పాను. ఇది మనం ఇచ్చిన మా ఆలోచనని, మనం ఇచ్చిన మన విజన్ని వాళ్ళు చెప్తే దాని మీద యాక్షన్ ప్లాన్ తయారు చేసి చట్టానికి కాన్స్టిట్యూషన్కి రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా చేస్తారు తప్ప దాని విరుద్ధంగా చేయరు వాళ్ళు అని నేను చెప్పాను కదా. చేస్తే శిక్షణ పడతారు, చేయరు. ఏవో ఆఫీసర్ చేయరు. నేను ఇవాళ 14 సంవత్సరాల 10 నెలలు నేను మంత్రిగా, ఒక రోజు 2 రోజులు కాదు. ఎవరు ఏ అధికారి చేయరు. కానీ ఇలానే ఆపాదించి బయట వాళ్ళకి వచ్చి అందరికీ ఇదేదో ఈ రాష్ట్రంలో ఈ ఆఫీసర్లు వచ్చి ఈ రకం ఉన్నారని ఈ టైప్ ఆఫ్ చర్య తప్పు. 2-3 అన్నావు, అది ఎక్స్క్యూజ్ పెట్టారు, అది వాళ్ళు చూసుకుంటారు. కానీ బంచ్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. సూచన చేయాలి. విశాఖ బీచ్ రోడ్ లో నగరపాలక సంస్థ చెందినటువంటి అతిథి గృహంలో ఎవరు ఎక్కడ సార్? ఇక్కడ సార్. ఓకే, నిలబడు. మీ కుటుంబ సభ్యులు మీరు వినియోగించుకుంటున్నారు ఎంసీసీ. ఆ జీవో కూడా మీరు జీవో తెవేరు లేదా? జీవో తెవేరు. అది ఎలక్షన్ కోసం తీసుకోలేదు నేను. అది ఎలక్షన్ కోసం పడలేదు. అది జిఐడి నాకు క్యాంప్ ఆఫీస్గా ఇచ్చింది. విశాఖపట్నంలో నా క్యాంప్ ఆఫీస్ అది. నా కుటుంబ సభ్యులు నేను ఉండడానికి ఇచ్చింది అది. దాన్ని నేనేమి రాజకీయంగా నా దగ్గరికి వచ్చినోడు వచ్చి బండి మీద వచ్చిన రోడ్డు మీద బండి అప్పుకోడండి. నేను ఎక్కడ తీసే ఫోటో? రోడ్డు మీద తీసావా, ఇంట్లో తీసావా ఫోటో? చెప్పండి. అది నా దగ్గరకు వచ్చాడు, నా పక్కింటికి వచ్చాడు. మరి నా గన్మెన్లో నాకు వచ్చింది నా సెక్యూరిటీ నా తాళ్ళకి ఏంటి ఎస్కార్ట్ వెహికల్ బయట ఉండదండి. నా ఎస్కార్ట్ వెహికల్కి వచ్చి నాకు లేదండి. వాళ్ళు తెలుస్తున్నాను. నా గెస్ట్ హౌస్ అది నా గెస్ట్ హౌస్ కాదు, క్యాంప్ హౌస్. నాకు గెస్ట్ హౌస్ అంటే ఏంటి తెలుసా? గెస్ట్ హౌస్ అంటే 5 రూమ్లో 10 రూమ్లో 15 రూమ్లో 20 రూమ్లో ఉంటాయి. అందులో ఒక రూమ్ ఆక్యుపై చేసి దాన్ని వాడుకుంటాము అవకాశాన్ని బట్టి. దాన్ని మళ్ళీ ఖాళీ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోవు. ప్రగతి భవన్ ఉంది, గవర్నమెంట్ బిల్డింగ్ కాదు అది. ప్రగతి భవన్ గవర్నమెంట్ బిల్డింగ్నే కేసీఆర్ ఖాళీ చేశారు ఎలక్షన్లో. చెప్పండి, కేసీఆర్ ఖాళీ చేశారా? ఆయన ఖాళీ చేయించింది ఎలక్షన్ కమిషన్. ఇది అలాగే నా ఇల్లు, నాకు ప్రొవైడ్ చేసిన ఇల్లు. నేను జీవో ఉంది, చూసుకోండి జీవో.
అది నన్ను మారల్ పాయింట్ కోసం నిన్న వచ్చి అధికారులు నన్ను అడిగే సార్ మమ్మల్ని హింసిస్తున్నారు సార్ అంటే ఈ బ్లాక్ మెయిలింగ్ పడలేకపోతున్నాను సార్ దయచేసి రిక్వెస్ట్ సరే తీసుకోపోయి తాళం వేసుకోపో నాకేం పోయిందని నేను చేశాను మాట్లాడి నేను కొంతనే ఇంగితగానే ఉన్నాను కాబట్టి మీ 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 హెరాస్మెంట్ మీ పాపం వాళ్ళని బలి చేయాలని నిజం మాస్టర్ ఇది రోజు గెస్ట్ హౌస్ ఇంకొకరు ఎవరైనా నేను ఉంటుండగా గెస్ట్ హౌస్ ఎందుకు ఖాళీ చేస్తారు తెలుసా మేజర్గా ప్రాబ్లము ఒకటి అక్కడ నుంచి రాజకీయ కార్యక్రమం జరగకూడదని రెండోది అదే రూమ్ పక్క రూమ్లో ఒక ఎలక్షన్ ఆఫీసర్ వస్తాడు లేదా అధికారి వస్తాడు ఇంకో అధికారి వాళ్ళు వీళ్ళు మలాకు తాగకూడదని ఇంకోటి చెప్పిదా ఈ ఎలక్షన్ టైంలో ఆఫీస్లో తప్ప నేను వచ్చి మున్సిపల్ కమిషన్ ఆఫీస్కి వెళ్ళొచ్చు నేను డిఓ ఆఫీస్కి వెళ్ళొచ్చు డిఓ వచ్చి మా ఇంటికి వచ్చి కలగకూడదు మా సెక్రటరీ నేను వెళ్ళి సెక్రటరీకి వెళ్తే మా ఆఫీసర్ పిలిచి అందరూ రావాలి కంపల్సరీ అది 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 మ్యాండేటరీ ఇంకా రావాల్సిందే నేను సెక్రటరీలో కూర్చొని మా కమిషనర్ని మా సెక్రటరీని మా అందరిని పిలిచి అందరూ వస్తారు మేము మీటింగ్ పెట్టుకుంటాం ఏమి జరుగుతుందో రివ్యూ చేసుకుంటాను అది చెప్పేసి వెళ్తాను అది చేయవలసిందే కానీ కొత్త ఆర్డర్లు ఇవ్వకూడదు జరుగుతున్నది రివ్యూ చేసుకోవాలి కానీ వాళ్ళు మళ్ళీ మా ఇంటి దగ్గర రాకూడదు మా ఇంట్లో వెళ్ళకూడదు నేను అది కానీ కొద్దిగా ఆలోచించేసి ఒక పని చేయండి మీకు కూడా ఒక ట్రైనింగ్ కావాలి నేను ఎలక్షన్ రిక్వెస్ట్ చేస్తాను సార్ సరే ఎలక్షన్ ఆఫీసర్కి కాదు సార్ మీడియా పీపుల్ కూడా ట్రైనింగ్ ఇవ్వండి సార్ దయచేసి అప్పుడు మీకంటే మేధావని కాదు నేను అంటలేదు ఉంటే బెటర్ కొన్ని ఫండమెంటల్స్ ఏమి చూసుకోవచ్చు లేకపోతే నేను చూశాను నిన్న ఎక్కడేసారు ఫోటో ఎక్కడేసారు ఓటు మీద ఉన్న బండి వేశారు అది క్యాంప్ ఆఫీస్ జీబీ ఇచ్చింది జీబీ ఇస్తాను 5 నిమిషాల్లో మీకు జీబీ కార్డు కూడా ఇస్తాను నా వాట్సాప్లో ఉంది ఇంకా చెప్పండి సార్. అంటే బీజేపీ ఇప్పుడు ఐపీఎస్ లో ఐఏఎస్ లో బదిలీలు కనుక బీజేపీ ఉందని ఒక వాదన ముందాలు తీసుకొచ్చారు దాన్ని మీరు అగ్రీ చేస్తారు అంటే అధికారంలో కేంద్రంలో బీజేపీ ఉంది అనేది మీరు నేను అలాంటి చీప్ బ్లేమ్స్ చేయను నేను అలాంటి చీప్ గా ఎవరిని బ్లేమ్ చేయను అంటే చేసే మనుషులు రాసే ముందు ఆలోచించుకోవాలి ఎవరో ఇప్పుడు గవర్నమెంట్ ఏమనుకోవద్దు ఇప్పుడు మా గురువు గారు ఉన్నారు గురువు గారికి ఈ రాజకీయ జీవితంలో ఐఏఎస్ చేసింది కార్పొరేషన్ చైర్మన్ ఇంకా ప్రపంచ తాలూకా జ్ఞానం అంతా కూడా ఆయనకు తెలుసు అయినప్పటికీ ఎవరైనా చెప్తే తొందరపడుతుని వచ్చి లేకపోతే ఎందుకో అవును నిజమే కావాలనుకుని రాయొచ్చు రాసిన వ్యక్తి కేంద్రమైన చేశారు ఫండమెంటల్స్ బాగా తెలుసు అనుకునే భ్రమతో ఉన్న వ్యక్తి అది కరెక్ట్ కాదు కదా ఇప్పుడు నేను నాన్నటువంటి వచ్చి ఎంత చెప్పాను 15 సంవత్సరం మంత్రిగా చేసి నేను అడ్డుగోలుగా మాట్లాడతాను అడ్డుగోలుగా చెప్తాను నా ఇష్టం అంటే అది ఎలాగవుతుంది ఇంకా వ్యవస్థకి ఇంకెక్కడ ఉంది నీ నిర్ణయాల మీద వెళ్ళట్లేదు ఎలక్షన్ కమిషన్ ఏ నిర్ణయం తీసుకున్నా సరే దానికి ఇందాక చెప్పాను దానికి కట్టుబడి ఉంటాము సార్. ఇప్పుడు దాంట్లో దర్ ఇస్ నో కాంట్రవర్షియలీ కానీ ఎవరైతే రాస్తున్నారో రాసే సరే వాళ్ళు ఎగ్జామ్ చేస్తారు వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు రాసినప్పుడు ఆలోచించుకోవాలి కదా అంటే ఆ 25 మంది ఆఫీసర్స్ కూడా పురంధరేశ్వరరావు గారు లెటర్ రాయటం వల్ల వామపక్షాలు కూడా ఖండించాయి ప్లస్ మీరు ఖండిస్తున్నారు ప్లస్ ఈ విధంగా కరెక్ట్ కాదని చెప్పేసి మీరేమో ఎలక్షన్ కమిషన్ కానీ ఫిర్యాదు చేశారా ఎందుకు చేయాలి వాళ్ళు తెలియదు వాళ్ళు ఏదైతే చేసుకుంటారు ఎందుకు ఫిర్యాదు చేయరు ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఫిర్యాదే కదా ఇది నేను మాట్లాడుతున్న నా చెప్తుంటే డిమాండ్ చెప్తుంటే నేను అది ప్రొడక్ట్ చేస్తుంటే అది మరి మాది కాదనే కదా అర్థం తెలుగులో జనరల్ గా ఎలక్షన్ కమిషన్ అనేది ఒక లెటర్ ఇచ్చిన తర్వాత ఎంక్వైరీ చేసుకోమని నిర్ధారణ లేదు బాబు నేను ఎలక్షన్ ఎంక్వైరీ చేసి
ఎస్ఎం ఏం నిర్ణయం తీసుకుని కట్టుబడుతూ ఉంటామని చెప్పాను కదా. అంటే చేయకుండా కార్యక్రమం చేసే ముందు ఆ వ్యక్తి మీద ఇది నేను బొత్సాన్ని నేను వచ్చి రాష్ట్రంలో ఇక్కడ ఓ లీడర్ని, మీ పేరు నారాయణరావు ఏ పత్రిక? వైజాగ్ ఎక్స్ప్రెస్ న్యూస్ పేపర్. వైజాగ్ న్యూస్ పేపర్. నేను అడుగుతుంది, నీ చేయటం లేదు, నీ మీద ఎవరిని ఆపాదిస్తున్నప్పుడు నువ్వేం తప్పు చేస్తారో వెంకటరావు చెప్పాలా? చెప్పకంటే ఇష్టం కాదు, ఏ వేగ్గా రాస్తే కాదు, నీ తప్పు తెచ్చుకుంటా. ప్రైవేట్ అంటే ఈ సంబంధించిన సమస్య ఏంటంటే ఇది టీడీపీ నుంచి కొంత ప్రాబ్లం ఉంది. విశాఖపట్నంలో ఆ గవర్నమెంట్ పరిపాలన ఉన్నప్పుడు 25,000 ఎకరాలు భూ కబ్జా జరిగింది గవర్నమెంట్ అని చెప్పి అప్పట్లో సిక్ట్ వేశారు వాళ్ళు. ఆ సిక్ట్ ఆ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు కూడా మేము గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాన్ని ఎంక్వైరీ చేసి బయటపడతా ఉన్నారు. ఆ గవర్నమెంట్ మీ గవర్నమెంట్ కూడా ఆ సిట్టు జోలికి వెళ్ళలేదు. దీనికి ఏంటి బలమైన కారణం ఏమిటందా? జోలికి వెళ్ళలేదు కానీ ఇంకా లోతుగా దర్యాప్తు అవుతుంది. మీరు విలేకరా? మీరు కూర్చో ఇక్కడ. నో విలేకరు అయితే కూర్చోండి, నిలబడితే బయట వాళ్ళు. విలేకరు అయితే కూర్చోండి, మీరు రిపోర్టర్ అయితే మాత్రం నో అబ్జెక్షన్. అవి విలేకరులు అయితే కూర్చోలే, లేని వాళ్ళు వచ్చారు కూర్చోమని. నాకు 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 అవ్వదు అది. మార్గదర్శన మార్గం మాకు తిరిగి చెప్తావు ఇక్కడ నుంచి మా ఇంటికి. అది కాదు, ఆ టైం అయిపోయింది. రెండో టైంలో మళ్ళీ ఆయన తాలూకా బుద్ధులు, ఆయన లక్షణాలు, ఆయన ఇస్తున్న ఫీడ్బ్యాక్ చూసాము. ఇది వ్యవస్థ మంచిది కాదు, వ్యవస్థ నష్టపోతుంది, చాలు బాబు బై బై సీ అని చెప్పాము. అవసరం తీరిపోయిందా? దేనికి అవసరం తీరిపోవడానికి? ఏది ఈ ఆలోచనలు? నేను అనుకునేది ఇందాక చెప్పింది అదే కదా. నేను ఇందాక చెప్పింది ఏది చెప్పాను? ఆయన ఇచ్చిన ఆలోచనలు, ఆయన ఇచ్చిన సలహాలు, ఆయన ఇచ్చి చూసి ఇది ఓవర్ డ్రైవ్ అవుతుంది, దీనివల్ల రాష్ట్రానికి నష్టం వస్తుంది, వ్యవస్థ నష్టం వస్తుంది, బాబు బై బై సీయూ అని చెప్పి అని చెప్పాము. అని చెప్తాను కదా నేనేం చెప్పాను మీకు? లేకపోతే జగన్మోహన్ లీడర్ కావాలంటే చంద్రబాబు నాయుడు వచ్చిన లీడర్. ఏ రకం లీడర్ అవుతాడు? చంద్రబాబు నాయుడు బ్రోకర్ అవుతాడు, లీడర్ అవుతాడా? మేనేజ్మెంట్ చేసాడు, వ్యవస్థలు మేనేజ్ చేసాడు, ఏమవుతాడండి చెప్పండి? ఆయన హయాంలో ఏ పారామీటర్ పెరిగింది చెప్పండి? ఎలా ఏ అనాలిసిస్లో చెప్తానో చెప్పండి? అవన్నీ తర్వాత మళ్ళీ ఇంకో పోస్ట్మెంట్ చెప్పుకుందాం. సార్ గుడ్ ఆఫ్టర్నూన్. పోస్ట్మెంట్ పెట్టుకుందాం. ఇందాక కూడా అమ్మాయి మాట్లాడుతుంటే మధ్య వచ్చావు, చెప్పమ్మా తల్లి. సార్ జనం కోసం పనిచేసేది జగన్ మాత్రమే మీరు చెప్తున్నారు. నిన్న అనకాపల్లి సభలో పవన్ కళ్యాణ్ గారు మేనిఫెస్టోపై అసెంబ్లీలో పోరాటం చేస్తాను, ఇచ్చిన మాట కోసం పేక్ కూడా తగ్గోసుకుంటాను, అలాంటి కమిట్మెంట్ కూటమి గెలిస్తేనే రాష్ట్ర ప్రజలకు భవిష్యత్ అంటున్నారు. మీరేమంటారు సార్? ఏమన్నా ఏమంటారు తెలుసా? ఆయన ఇంతకు ముందు ఇచ్చిన 2-3 ప్రసంగాలు చూసి స్టీల్ ప్లాంట్ గురించి కానీ, లేదు పాచిపోయిన లడ్డూల గురించి కానీ అవి చూసి అవి ఏం చెప్పాడు వినేసి మా తర్వాత వచ్చి మాట్లాడుకోండి. ఆయన అడగండి. అది నేను ఎందుకంటాను? ఎందుకంటే ఒక స్టెబిలిటీ, ఒక స్థిరత్వం, మాట మీద నిలబడే తత్వం ఉంటే ఏదైనా మాట్లాడవచ్చు. ఇవాళ డైలాగ్ చెప్పి రేపో డైలాగ్ చెప్పి సీన్కి మారిపోతే మనం కూడా చెప్తాం. ఇంకా నాలుగు దాని గురించి మాట్లాడడం మాత్రం తప్పు. సీన్ ప్రకారం మాట్లాడతాడు ఆయన, కాబట్టి ఆ సీన్లో అది మాట్లాడు తప్పే ఉంది. ఆయన సెలబ్రిటీ, ఆయన ఇష్టం. చెప్పండి ఏదండి? రాజకీయ పార్టీల్లో బీఫార్మ్ ఇచ్చిన వరకు, విత్డ్రా అయిన వరకు ఆ పార్టీలు వారి తాలూకు విధానాల్లో ఉంటాయి. అది
అది మా పార్టీ అయినా ఏ పార్టీ అయినా నేను ఎవరిని దాని మీద కామెంట్ చేయను. అది వ్యవస్థలో సిస్టమ్, అది దాన్ని ఏదైతే చూపెట్టడం తప్పు. అప్పుడున్న పరిస్థితి ప్రకారము ఆ గెలుపు మ్యాండేట్ ఏంటి, ఆబ్జెక్టివ్ ఏంటి, గెలుపు. దానికోసం ఆలోచన చేసుకుని గెలుపుకొచ్చి పార్టీతో, కొత్త పార్టీ అయితే వాళ్ళ హామీలు, పాత పార్టీలు కానీ పాత నాయకులు అయితే వాళ్ళు ఇంతకుముందు చేసిన పెర్ఫార్మెన్స్, ప్రజలకు ఇచ్చిన నమ్మకం, దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇవాళ ఇక్కడేమి అందరూ పాతలో కొత్తలో లేడు. పవన్ కళ్యాణ్ ఒక్కడే అయితే కొత్త వద్దుడు, ఆయన కుటుంబం చెప్పుకుని ఆయన పాత అయిపోయాడు. కుటుంబం కదా 2014లో కూడా చూపెట్టారు కదా మా ముగ్గురం అని చెప్పి. 14 తర్వాత కదా వచ్చింది పాకిస్తాన్ లడ్డూలు. మరి ఇంకా ఆ కూటమి. సో కాబట్టి ఇంతవరకు కూడా ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో కానీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కానీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పరిపాలన ఏ విధంగా చేశాడు, ఆయన టైంలో ఏ పారామీటర్స్ రాష్ట్రం అభివృద్ధి చెందింది, ప్రజలకు ఏ నమ్మకాన్ని స్థైర్యాన్ని ఇచ్చాడు, ఇచ్చిన మాటను ఏ విధంగా నిలబెట్టుకున్నా మోసం చేశాడా, జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు పరిపాలనలోకి వచ్చాడు, లేకపోతే వాళ్ళ తండ్రి గారు 5 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రం ముఖ్యమంత్రి చేశారు, తండ్రి దగ్గర తాయినా లేదు, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు లేదా, ప్రజలకు వచ్చి స్థైర్యాన్ని పెంపొందించాడు, ధైర్యం ఇచ్చాడు లేదా, ఏ పారామీటర్స్ పెరిగాయా లేదా, అది వాళ్ళు చూసుకోవచ్చు కంపారిజన్. దాని ప్రకారం మా నాయకుడు అయితే చెప్పిన మాటను చేశాడు, అన్ని పారామీటర్స్ పెరిగాయి, పర్ క్యాపిటల్ పెరిగింది, జీడీపీ పెరిగింది, రాష్ట్రంలో పావర్టీ తగ్గింది, ఎడ్యుకేషన్ హెల్త్ యూనిక్ తయారైంది, నీతి ఆయోగ్ సంస్థలే పొగుడుతున్నాయి అని చెప్తున్నాను నేను. దాన్ని నేనేమన్నా నో కామెంట్. నేనేమంటాను చెప్పు. ఏదో పాప ఆవిడకి ఏ కడుపులో ఏ బాధ ఉందో నేనేం చెప్తాను, ఆవిడ బాధ నాకు తెలుస్తుందా? నేను స్పెషలిస్ట్ అయితే డాక్టర్ అయితే దగ్గరికి వస్తే తెలుస్తుంది ఎందుకన్నారని ఆవిడ నేనే చెప్తాను. ఏది ఇది నాకే తెలుసు, లేకుండా ఎందుకంటావు? ఉట్టప్పుడు అమ్మ అంటావు నువ్వు, ఉట్టప్పుడు అమ్మ అంటావు చెప్పు. ఎవడైనా ఇలా అమ్మ అంటావు, ఉట్టప్పుడు అమ్మ అన్నావు కదా. నేను అన్నానా? ఆవిడకి ఏ బాగుందో నాకే తెలుసు అన్నాను. ఏదండి సూపర్ 6 వికెట్ ఏది 2020 మ్యాచ్ ఏంటండి ఈ టీం అనడానికి? ఏంటా సూపర్ 6? నాకు తెలియదు, నిజంగా తెలియదు. బిర్యానీ చెప్పు, అందరూ చెప్పు. 3 గ్యాస్ సిలిండర్లు, గ్యాస్ సిలిండరు ఒకటి కొత్త, మళ్ళీ అన్నీ ఒకసారి చెప్పు, నేను అంత రిజిస్టర్ చేసుకోలేను. గ్యాస్ సిలిండర్లు సరే 3 ఇస్తారా, 5 ఇస్తారా, 10 ఇస్తారా, 1 ఇస్తారా, లేదా ఉంది. గ్యాస్ సిలిండర్ భారతీయ జనతా పార్టీ కదా, మరి ఎందుకు ఇవ్వలేదు ఇంతవరకు? ఏం చేసిన ఇంతవరకు? సిలిండర్ రేటు ఎవరు పెంచాడు? ఎంతవరకు మహిళలు ఎవడు ఇబ్బంది పెట్టాడు? ఆ పార్టీ అది ఎవడు? ఇంకోట్రా నీకు చెప్పేదే జరగని ఏదన్నా చెప్పవచ్చు మన ఇష్టం. లాస్ట్ టైం ఏం చెప్పాడైనా? మన రుణమాఫీ అన్నాడు, చేశాడా? మహిళలకి పసుపు కుంకుమ అన్నాడు, లాస్ట్లో కుంకుమ ఇచ్చాడు, పసుపు ఇచ్చాడు, కుంకుమ మర్చిపోయి పుట్టి పెట్టడం. అలాగే ఉంటాయి ఇవి. ఆర్టీసీ ఉచితపోయాను ఏంది కాదు, అది కాంగ్రెస్ది, అక్కడి నుంచి కొని తెచ్చుకున్నాడు. అది కాంగ్రెస్ వాళ్ళది, కర్ణాటకలోను ఎక్కడది తెలంగాణ ఇచ్చింది, ఏంది కాదు, అందులో తెచ్చుకోవాలి.
అది బాగా చెప్తారు, అప్పుడు ఆల్డే ఇల్డే అవదు. అది ఇంకోటి చెప్పు. ఏదమ్మా అన్నారు కదా. మరి ఇప్పుడు వచ్చి రాష్ట్రం అప్పుడైపోయింది, రాష్ట్రం వచ్చి దివాళా తీసింది, 8 లక్షల కోట్లు అప్పు తెచ్చారు. అది ఎక్కడ తెస్తాడు? వాళ్ళు ఎడితే సంవత్సరం నుంచి ఆయన అవసరాన్ని ఇస్తాడా? ఏదండి అది అది ఇదో ఇదో బాబు, అది నీ సమాధానం ఆయన చెప్తాడు, నేను కాదు. ఆయన చెప్తున్నాడు, నీ సోదరుడే నీ సమాధానం చెప్తున్నాడు, నేను చెప్పలేదు. నీ సోదరుడే సమాధానం చెప్తున్నాడు. సంపద సృష్టి తెలీదా? ఎలాగా? అమరావతిలో ల్యాండ్ బిల్డింగ్ కొనుక్కోండి. ఒక్కడు తీసుకో బాసు. ఆయన టైం చేసిన హయాంలో అంతమంది ప్రభుత్వాల్లో యావరేజ్ ఎంతైతే గ్రోత్ వస్తుందో సంవత్సరానికి, అంతకంటే ఎక్కువ గ్రోత్ వచ్చింది. ఇదిగో నా హయాంలో అంతకుముందు యావరేజ్ 10 వచ్చేది, నా హయాంలో నేను చేసిన 5 సంవత్సరాల్లో 20% పెంచానని చెప్పానండి. అప్పుడు దానికి అథాంటికేట్ ఉండాలి కదా. నోటు మాట చెప్తానుగా, నేను చెప్తున్నాను అథాంటికేట్ చెప్తున్నాను. నేను నోటు మాట చెప్పట్లేదు మీకు. ఇందాక ఆయన బంగాళ అడిగాడు, జీవో పెడుతున్నాను. ఇందాక ఈయన వచ్చి దీన్ని అడిగాడు, జీవోలు చెప్పాను. అది వచ్చి ఆయన ఇచ్చిన జీవో ఇది, ఇది ఇచ్చి ఆయన ఇచ్చిన జీవో ఇది, ఆ భూమిని అడిగి ఇచ్చామని, ఈ భూమిని తీసుకోమని, అది ఇచ్చాను తీసుకున్నానని చెప్పాను. నేనేం చెప్పాను? నేనేమి మీకేం నోటు మాటలు లేదా పాసింగ్ రిమార్క్స్ చేయట్లేదు కదా, ముద్దరు పెంచి చేయట్లేదు కదా. నేను కన్స్ట్రక్టివ్గా చెప్తున్నాను. సార్ మీరు మొదటిసారి క్యాబినెట్ మినిస్టర్ అయినప్పుడు మోహన్ కందా గారు మీకు ప్రెజెంటేషన్ ఇచ్చారన్నారు కదా, ప్రాణహిత కానీ, చేవల్ల కానీ, పోలవరం కానీ, తోమలు కానీ. ఇప్పుడు మళ్ళీ ఈ వైఎస్ఆర్సీపీలో మీరు క్యాబినెట్లో ఉన్నారు. ఆ ప్రాజెక్టులు మన ఆంధ్రాకు వచ్చేసరికి ఏ స్టేజ్లో ఉన్నాయి సార్? అవన్నీ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ అప్పటి నుంచి అవుతున్నాయి. గత 5 సంవత్సరాలు నడిచాయి. 5 సంవత్సరాల్లో ఏం జరగలేదు. అందుకే ఇప్పుడు మళ్ళీ సుజీత్ సవంతి ఏదైతే ఉందో ఆ సుజీత్ సవంతి మళ్ళీ రేపు ఎన్నికలు అయిన తర్వాత మళ్ళీ దానికి అలైన్మెంట్లు గట్రా అవుతున్నాయి, దాన్ని ప్రారంభిస్తాం. ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఏదైతే మెట్ట ప్రాంతాలు ఉన్నాయో వాటన్నిటికీ ఆ సుజీత్ తీసుకొస్తాం. ఆ కార్యక్రమం జరుగుతుంది. పోలవరం కూడా త్వరితగతిన పూర్తి చేయడానికి ప్రయత్నం చేసుకుంటాం. సార్ మళ్ళీ ఇప్పుడు మీరు సంక్షేమ మా అభివృద్ధి అదే గెలిపిస్తుంది ఎలక్షన్లో అంటున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్రం మొత్తం మీద గనులు కొల్లగొట్టడం అనేది పెద్ద ఇష్యూ అవుతుంది, నడిచింది కూడా. అది ఏ కమ్యూనిటీ చేసింది ఇంతవరకు మీరు? నాకు ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి దయచేసి మీకు చెప్తాను. ఓవరాల్గా మీరు మాకు చేయకండి సార్. మన విజయనగరంలో సార్, లేకపోతే కడపలో, లేకపోతే గుంటూరులో, లేకపోతే విజయవాడలో, లేకపోతే కాకినాడలో అని పేరు చెప్పి పలానా చెప్తే నేను దాని మీద నాకున్న ఐడియా చెప్తాను. ఓవరాల్ గవర్నమెంట్ లేదని చెప్పేసి అంత అయిపోయింది. అవలేదు ఏమైనా అంత మీ పేపర్లో వస్తున్న భ్రమది అని అనేసి అయిపోయింది సబ్జెక్టు. అది వాస్తవం కాదు. నీకు ఆన్సర్ అది అవునాక చెప్పండి. ఓకేనా? ఓకే సార్, ఓకే బాయ్, సీ యూ, గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. మాకు చెప్పండి, ఆల్ ది బెస్ట్. అలాగే లంచ్